తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఇంద్రుడున్నాడే, ఈ వనాన్ని రక్షించడానికి నేనెప్పుడు ప్రయత్నించినా ఆయన వర్షం కొండపోతగా కురిపిస్తున్నాడు. ఆయన సమస్త దేవతలు అతనికి సహకరిస్తున్నారు. నేను ఒంటరినైపోయాను కాబట్టి నా ఆకలి తీరడం లేదు. పైగా నాకు ఈ మధ్య అగ్నిమాంద్యం, డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం దెబ్బతిందయ్యా. తేజస్సు కూడా తగ్గింది, అరుచి కూడా ఎత్తింది. అజీర్ణం వల్ల వచ్చే లక్షణాలు ఇవన్నీ. ఎందువల్ల అంటే గొప్ప మాటను చెప్తున్నాడు ఇక్కడ. శ్వేతకి అనే రాజు ఉండేవాడు. ఆయన అనేక యజ్ఞాలు చేశాడు. ఎన్ని యజ్ఞాలు చేశాడంటే యజ్ఞాలు చేయించి చేయించి ఆ చేయించిన బ్రాహ్మణులకే విరక్తి కలిగి ఇంక కర్మలంపటాలు చాలా అయ్యా బాబు అన్నట్టు. ఇంక యజ్ఞం చేద్దామంటే పురోహితుడు కూడా రావట్లేదు ఆయనకి. ఇదో బాధ. ఇంకా పురోహితుడు దొరకట్లేదని ఏకంగా శివుడి కోసం తపస్సు చేసేట. నువ్వు పురోహితుడిగా రా అని. చూసారా, భగవంతుని అనుగ్రహించాలి కానీ దేనికైనా పిలుస్తాం మనం. ఆయన నేను పురోహితుడిగా రావడం ఏంటయ్యా బాబు, నువ్వు ఒక పని చేయి, కేవలం కొన్ని అగ్నియందు ఆజ్యధారలు వేస్తూ కొన్ని మంత్రములతో ఆరాధన చేయి, తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తానంటాడు. ఆ చెప్పిన ప్రకారంగా కొన్ని ఏళ్ల పాటు అగ్నియందు ఆజ్యధారలు వేస్తాడు ఆ శ్వేతకి. ఆడ తర్వాత శివుడు చేసినందుకు సంతోషించి, నన్ను నువ్వు పురోహితుడికి పిలిచావు, నేను రాలేను కానీ నువ్వు నన్ను అడిగేవి కనుక అది నిలబెడతాను. నా అంశతో ఒక మహాత్ముడున్నాడు, ఆయన నీ చేతి యజ్ఞం చేయిస్తాడు అన్నాడు. ఆయన దూర్వాస మహర్షి అండి. ఇక్కడ శివాంశ సంభూతుడు మర్చిపోరాదు. ఆ దూర్వాస మహర్షి ఇతను చాలా ప్రధానమైన శక్తి అని మనం మొన్ననే చెప్పుకున్నాం. భారతానికి ప్రధానమైన ఋషుల్లో దూర్వాసురకుడు. అందుకు భారతం దేవతల చరిత్ర, ఋషుల చరిత్ర మర్చిపోవద్దు. దేవతలు ఋషులు కలిసి అసుర శక్తులను అణచిన చరిత్ర, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు మనకు దేవతలు ఋషులు వీళ్ళిద్దరూ చాలా ప్రధానమైన శక్తులు. ఆ దూర్వాస మహర్షి వచ్చి యజ్ఞములు చేయించట శివాజ్ఞతో. ఆ యజ్ఞముల వల్ల ఇతను తరించి సద్గతుడికి వెళ్ళిపోయాడు. కానీ అన్ని ఏళ్ళు నెయ్యి తాగి 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 అరుచెత్తిపోయింది అయ్యా అన్నాడు. ఇక్కడ ఇందులో చెప్తున్న ఆంతర్యములు ఏమిటో తెలుసుకోవాలండి. ఇందులో ఉన్న ఆంతర్యములు చాలా అద్భుతమైన ఆంతర్యం ఉంది. అందరికీ అర్థమవుతుందని నేను అనుకోను, కానీ అర్థం కాదని కూడా అనుకోను. ఎందుకంటే వీటిలో భారతం అనేక సంకేతాలు ఇస్తుంటుంది అని చెప్తాను. కథాపరంగా ఇది సత్యమే. ఇందులో ఉన్న పరమార్థం ఏంటో చూద్దాం. నేను ఈ కాండవ్వనాన్ని మొత్తం దహించేస్తాను. దహిస్తే కానీ నాకు అవ్వట్లేదు. ఎప్పుడు దహిద్దామన్నా వర్షం పడుతుంది. దానివల్ల ఏంటి అవుతుందంటే నా మంటలు ఆరిపోతున్నాయి. కనుక మీరు నాకు సమ్మతినివ్వాలి, మీరు రక్షించాలని. వీళ్ళేం చేయాలట అంటే, నాకు ఒకప్పుడు ఈ బాధ తట్టుకోలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళానయ్యా అంటున్నాడు అగ్నిదేవుడు. మిమ్మల్ని దగ్గరికి వచ్చే ముందే జరిగిన కథ ఇది. నా బాధ ఎలా తీరుతుంది, అజీర్ణ వ్యాధి ఎలా పోతుందని బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు ఒక మాట చెప్పారు. నరనారాయణులు ఉన్నారయ్యా, వాళ్ళు భూమి యందు అవతరించారు. ఇది గొప్ప మాట చెప్పాడు. సామాన్యులు కారు వాళ్ళిద్దరూ కూడా. నరనారాయణౌ యౌతౌ పూర్వదేవౌ విభావసో సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌ కసాం. దేవతల కార్యమునకై నరనారాయణులు, వాళ్ళెవరు దేవతలు, సామాన్యులు కాదు, వాళ్ళు అవతరిస్తారు. ఓ అగ్నిదేవా, వాళ్ళని ఆశ్రయించు. ఆ నరనారాయణులు ఎలా పోల్చుకుంటావో చెప్తున్నాను. అర్జునం వాసుదేవంచ. నరనారాయణుల వాళ్ళు ఉభయులు. యౌతౌ లోకేభిమన్యతే తావేతౌ సహితా వేహి ఖాండవస్య సమీపత. వాళ్ళు ఖాండవ్వన దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు. చూసారా కృష్ణుడి ప్లానింగు, ఎంత జాగ్రత్తగా అర్జునుడిని అక్కడ తెచ్చుకొచ్చాడు. ఈ పని అయ్యేవారు గారు కదలలేదండి ఇంద్రప్రస్థం నుంచి. విశేషం ఇక్కడ. కనుక బ్రహ్మ చెప్పిన మాట ప్రకారంగా మిమ్మల్ని పోల్చుకున్నాను, మీరే ఈ పని చేయగలరు అంటే నిజమే. నిన్ను రక్షించడానికి కావలసిన శక్తి నాకుంది, దేవతలు నేను ఎదుర్కొంటాను, కానీ దానికి కావలసిన ఆయుధాలు వేరే ఉండాలి కదా అన్నట్టండి అర్జునుడు. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి ఇవన్నీ కూడా. బట్ అగ్నిదేవుడు వరుణ్ణి పిలిచి అద్భుతమైన కొన్ని ఆయుధాలు వీళ్ళకి అందివ్వు. అవి ఏమిటో కూడా ఇక్కడ అగ్నిదేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ తెలుసుకుంటే ఒక భయంకరమైనటువంటి మహాయుద్ధానికి, అసుర నాశనం కోసం ఏర్పడుతున్న ప్రణాళిక ఎలా వెళుతుందో పరిశీలించండి. దేవశక్తులన్నీ ఎలా సమీకరింపబడుతున్నాయో, ఆయుధ రూపాలతో, అస్త్ర రూపాలతో, వివిధ క్షత్ర రూపాలతో ఎలా సమీకరింపబడుతున్నాయో పరిశీలించాలి. ఇటంతా దేవశక్తుల సమీకరణ, అటంతా అసురశక్తుల సమీకరణ. ఆ విభాగం మనకి అసలైన సూత్రధారి జగన్నాటక సూత్రధారి. ఇంక చెప్పడానికి ఏమున్నది ఇక్కడ. ఈ ప్రణాళిక ఎంత అద్భుతంగా నడుస్తున్నదో పరిశీలించాలి ఇక్కడ. వెంటనే వరుణదేవునికి అగ్ని చెప్పిన మాట ప్రకారంగా సోముని ద్వారా వచ్చినటువంటి ధనుస్సు, అక్షయ తూణీరము, ఒక రథము వచ్చేటక్కడికి. అంటే ఇవి అలౌకికమని చెప్పడం ఇందులో ఉన్నది. లోకంలో ఎవడు తయారు చేయలే రథం. ఆ రథం తెల్లని గుర్రాలతో అద్భుతంగా మెరిసిపోతుంది. దాని మీద రెపరెపలాడుతూ ఉంది ఒక జెండా. మామూలు వాళ్ళకి చూస్తే ఒక జెండా, కానీ దాని చుట్టూ అనేక శక్తులు ఆ జెండా రెపరెపలాడుతున్నప్పుడు ఉన్నట్ట. ఆ జెండా మీద ప్రకాశిస్తూ
మహావీరుడైన హనుమ భాషిస్తున్నాడయ్యా కపిధ్వజంతో అని చూపిస్తున్నారు ఇక్కడ. ఆ కపిధ్వజము, అక్షయ తూణీరములు, ధనస్సు. ఈ ధనస్సు పేరు గాంధీవము అని చెప్తూ వాసుదేవుడికి చక్రం ఇచ్చారట. ఆయన కొత్తగా ఇవ్వాలి, ఆయనదే అక్కడ దాచిపెట్టి వీళ్ళు తిరిగి ఇచ్చారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఆ చక్రం ఇచ్చి ఇంకో మాట చెప్పారు, ఇది సామాన్యమైంది కాదు ఈ చక్రము, ఇది హే కృష్ణ హత్వా ప్రతిహతం సంఖ్యే పాణిమేష్యతి తే పునః. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది కానీ నువ్వు విసిరితే అది శత్రువుని సంహరించి తిరిగి నీ చేతికి వస్తుందయ్యా, అలాంటిది ఈ చక్రము అని కృష్ణ పరమాత్మకి ఇచ్చారు. ఇప్పుడు ఆ రథంపై ఈ ధనుర్బాణములు ధరించి మహానుభావుడు అర్జునుడు రథారోహణం చేసేట, పై కృష్ణ పరమాత్మతో సహితంగా. పైగా ఒక్క ధనుస్సు 1,00,000 ధనుస్సుల పెట్టు అన్నాడు. దీనికి ఛిద్రము లేదు, దీన్ని ఎవరు ఛేదించలేరు. ఇది పట్టుకొని నిలబడితే విజయం వారికే లభిస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అలాంటి గాంధీవము అగ్నిదేవుడు వరుణు ద్వారా ఇప్పించాడు. ఇలా అగ్నిదత్తము వరుణదత్తము అయినటువంటి దివ్యములైన ఆయుధాలతో పట్టుకుంటే కృష్ణునితో అగ్నిదేవుడు అంటున్నాడు, హే కృష్ణ, రాక్షస పిశాచ నాగ దైత్య దేవతలందరినీ నువ్వు గెలిచేవాడవయ్యా అన్నారు ఇక్కడ. అంటే అర్థం నువ్వు చేయవలసిన పనులు ఇవి అని చెప్పడం. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇంకెప్పుడు నేను కాండవనం తినొచ్చా అని అడిగాడు. అంటే ప్రకృతిలో కొన్ని సమయాల్లో మనకు ఉత్పాతాలు అనిపిస్తాయి, కానీ ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటూ ఉంటాయి. వాటికి మనం బెంబేలు ఎత్తకూడదు. ఒక జలప్రళయమో అగ్నిప్రళయమో వచ్చినప్పుడు అది కూడా ఈ సృష్టి యొక్క రచనలో, ప్రకృతి యొక్క రచనలో ఒక భాగం. రక్షించవలసి వచ్చినప్పుడు దేవతలు ఊరుకోరు, లయం కావలసిన స్థితిలో అప్పుడు ఊరుకుంటారు. అది వాళ్ళకి రెండు వాళ్ళ చేతిలోవే. ఎప్పుడు లయం చేయాలి, ఎప్పుడు నిలపాలో వాళ్ళకి తెలుసు. మొత్తానికి ఇప్పుడు ఖాండవ వన దహనానికి అగ్నిదేవుడు సిద్ధపడి జ్వాలలు చూపిస్తూ ఖాండవనాన్ని దహించడం మొదలుపెట్టాడు. మొత్తం రక్షణ కల్పించేట అర్జునుడు బాణములతో. పైనుంచి ఇంద్రాదులు వేస్తున్న వర్షధారల కింద పడకుండా తన శస్త్రాస్త్ర పరంపరలతో ఆపాడు మహానుభావుడు. చూడండి, ఇంద్రుడు పర్జన్యములు సృష్టిస్తే వాయవ్యాస్త్రంతో చెదరగొట్టేట. అలాంటి అర్జునుడిని మనం దగ్గర పెట్టుకుని స్మరిస్తే ఏ మబ్బు మనల్ని ఏం చేస్తుందండి? ఇక్కడ తీసుకోవాలి. కురవాల్సినప్పుడు కురవాలి, పోవాల్సినప్పుడు పోవాలి. అందుకు అర్జునుడు అండదండలు ఉండాలి. ఉరుము ఉరిమితేనే అర్జున పల్గుణ పార్థ కిరీటి అనుకునేవారు గుర్తుందా పెద్దవాళ్ళకి? మా అమ్మమ్మ అన్నట్టు గుర్తొస్తుందా ఇక్కడున్న పెద్దవాళ్ళకి? మీ పిల్లలకు గుర్తురాదు రండి, మీరు చెప్పలేదు. తెలుసుకోండి. ఇక్కడ ఎవరికైనా గుర్తుందండి అర్జున పల్గుణ పార్థ కిరీటి శ్వేతవాహన భీభత్స ధనంజయ? ఆ పేరు వింటేనే పంచభూతాలు సంతోషిస్తున్నాయంటే అర్జునుడు ఎటువంటి వాడో చూడండి, పాండవుల కథ ఎటువంటిదో చూడండి ఇక్కడ. అందుకే వాళ్ళ పేర్లు, వాళ్ళ చరిత్రలు చాలు మన బతుకులను బాగు చేయడానికి. అంత మహోన్నతమైన చరిత్ర ఇది, తెలుసుకోవలసినది. మొత్తానికి అర్జునుడు చూపిస్తున్న ప్రతాపానికి రకరకాల దేవతలు వచ్చి ఎన్ని రకాల శక్తులు ప్రకటించినా నిలవలేదు. కృష్ణ పరమాత్మ వేస్తున్నటువంటి ఆ చక్రానికి ఆ ఖాండవనాన్ని కాపాడదామని కొన్ని రాక్షసులు ప్రయత్నించారట. వాళ్ళు అందులో ఉండిపోయారండి. అసలు కదా అది. వాళ్ళు బహురూపాలతో ఉన్నారట. మృగాల రూపంలో ఉన్నారు, పిశాచాదులుగా ఉన్నారు, కామరూపులే ఉన్నారు. వీళ్ళందరినీ కొడుతున్నాడు మహానుభావుడు. చూడండి, సర్పరూపాలతో ఉన్నారు, అనేక రకాలు. ఇది కాకుండా ఖాండవనం రక్షించడానికి ఇంద్రుడికో ఉద్దేశం ఉంది. తక్షకుడిని అక్కడ కాపాడుతున్నట్ట. ఇది ప్రధానమైన ఉద్దేశం. కానీ ఆ తక్షకుడు ఆ సమయంలో అక్కడ లేట్. అది కూడా చాలా విశేషమైన అంశం అండి. అందుకు ఎవరిని కాపాడాలని ఇతను ప్రయత్నిస్తున్నాడు, అతను లేనప్పుడు ఇంక కాపాడవలసిన అవసరం ఉంది. అది కూడా ఒక తక్షకుడిని కాపాడడం అనేది ఒక అవసరమే. అదేవిధంగా తక్షక పుత్రుడు ఒకడు ఉన్నాడు, ఆ మహానుభావుడు. వీళ్ళందరూ కాపాడబడ్డారటండి. అశ్వసేనుడు అనేవాడు తక్షకుని పుత్రుడు, అతడు కాపాడబడ్డాడు. అదేవిధంగా 4 పక్షులు కాపాడబడ్డాయటండి. ఎంత అరణ్యం దగ్ధమవుతుంటే 4 పక్షులు కాపాడబడ్డవంటి. ఇదంతా సంకేత కథ అండి. అందుకే భారతం మామూలు కాదు. ఒక్కసారి ఆలోచిస్తే విద్యుచ్ఛక్తి తగిలినంత అద్భుతమైనటువంటి ప్రకంపన వస్తుంది. అలాంటి భావాలు ఉన్నాయి, సామాన్యం కాదు ఇక్కడ. అయితే ఇవి తెలియాలంటే అటు వేదాంత శాస్త్రంతో వీటన్నిటితో పరిచయం ఉంటే మరింత చక్కగా తెలుస్తుంది. ఈ ఖాండవన దహనం అంతా సామాన్యమైన అంశం కాదు. ఏదీ కూడా అతిశయోక్తులు లేవు. బట్టతలకి మోకాలికి అన్వయించేటువంటి ప్రయత్నం జరగట్లేదు. పూర్తి సమన్వయంతో చెప్తున్న విషయం అని సవినయంగా మనం చేసుకుంటున్నాం. ఇక్కడ ఏకాగ్రంగా వింటే ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ మందపాలుడు అనబడేటువంటి ఒక ఋషి ఒక పక్షిగా ఉన్నట్ట. ఎందుకు ఆ పక్షిగా ఉన్నాడంటే అతను అనేక తపస్సులు అన్నీ చేశాడు, కానీ స్వర్గంలోకి వెళ్ళబోతే మార్గాలు అడ్డుకున్నాయట. ఎందుకంటే అన్నీ చేసావు కానీ పితరుల్ని సద్గతికి కలిగించే సంతానాన్ని నువ్వు సంపాదించలేదయ్యా, అందుకు నీకు సద్గతులు లేవన్నాడు. మరి తొందరగా సంతానం పొంది తొందరగా వెళ్ళిపోవాలి, అది ఒక్కటే బ్యాలెన్స్. అతనికి మిగిలినవన్నీ సత్కర్మలు ఉన్నాయి. తొందరగా సంతానం పొందాలంటే ఎలా పుడితే బాగుండో ఆలోచించాడు. పక్షులకు తొందరగా సంతానం కలుగుతుందట. అందుకే తానుకు పక్షి అయ్యాడు. పక్షి జరిత అనే పక్షిని వివాహం అయ్యాడు. 4 పుత్రులు కలిగేట. 4 పుత్రులతో పాటు ఉంటూ ఉండగా ఇంకొక పక్షితో కూడా అతను జతకట్టి ఆ 2వ పక్షి లపిత అనే ఆమెతో తిరుగుతున్నాడు. జరిత దగ్గర మాత్రం 4 ఉన్నారు. ఈ జరిత కొంచెం బాధ కలిగిందిట తనను విడిచిపెట్టి వెళ్ళడం.
ఈ లోపల కాండవుడు అగ్నిని రగుల్చుతున్నప్పుడు ఈ మందపాలుడు అగ్నిదేవుని స్తుతిస్తాడండి. ఈ స్తోత్రం ఇక్కడ చదవడం జరగదు, కానీ భారతం సంపాదించే రోజు చదువుకుంటే చాలా మంచిది. ఇక్కడ అగ్ని తత్వాన్ని ఆవిష్కరిస్తాడు. సూర్యమండలంలో జఠరాగ్నిలో ఎన్ని రకాలుగా అగ్ని ఉన్నదో అగ్ని యొక్క స్వరూపాన్ని, అగ్ని భగవత్ స్వరూపమని వేదాదులు యందు మలచబడ్డ అగ్ని సూక్తముల సారం ఉందండి ఇక్కడ. అందుకే భారతం వేదమని ఎందుకన్నారో తెలియాలి. అగ్ని సూక్తముల సారం ఉంటుంది ఇక్కడ. అటు తర్వాత జరిత ఆ నలుగురు పిల్లలు మాటలు ఉంటాయండి, అద్భుతం. ఇక్కడ వాడు జరితారి, సారిశృక్కుడు, అదేవిధంగా స్తంభగాత్రుడు, ద్రోణుడు అనే 4 పక్షులు. వాళ్ళు 4 పక్షులు మాటలు ఉంటే వేదాంతం తొణికిసలాడుతుంది. జరిత అంటుందట, అగ్ని వచ్చేస్తోంది, మిమ్మల్ని నేను కాపాడాలి, కాబట్టి మనం దగ్ధమయ్యే అవకాశం ఉంది, కాపాడబడే అవకాశం లేదు, మిమ్మల్ని తీసుకువెళదామంటే మీకు రెక్కలు రాలేదు, కనుక నేను మిమ్మల్ని ఎలాగోలా తీసుకెళ్తానంటే మమ్మల్ని భరిస్తే నీ రెక్కలు నిలవవు, మమ్మల్ని ఇక్కడే ఉండని, కనీసం నిన్ను నువ్వు కాపాడుకో, ఎందుకంటే నువ్వు కానీ బ్రతికితే మరొక సంతానం కలుగుతుంది, సంతానం నిలుస్తుంది తద్వారా, కానీ మేము బ్రతికి ప్రయోజనం ఏంది, రెక్కలు కూడా ఇంకా రాలేదు, మేము దగ్ధమైపోతాం అంటే మిమ్మల్ని దగ్ధం కానివ్వము, క్రింద ఒక కలుగుంది, ఆ కలుగులో వెళ్ళి దాక్కోండి అని. కలుగుందని చెప్పే కానీ కలుగులో ఎలకుందని తెలుసా అన్నట్టు. ఆ కలుగులోకి దూరితే ఎలక మమ్మల్ని తింటుంది, ఎలక తింటే ఆ తిన్న శరీరాలకి సద్గతి లేదు, అది అగ్నిలో దగ్ధమయ్యేమనుకో మాకు సద్గతి ఉంది. ఈ మాటలన్నీ కూడా ఎన్ని మాట్లాడతారో చూడండి ఇక్కడ. ఏం మాటలు, పక్షులు మాట్లాడతాయా? అందుకేనండి భారతం. వీడు వెంటనే అంటాడు ఏం తెలుసని, మందపాలుడు ఎలా ఒక ఋషి అయ్యాడో 4 ఋషులు తెలుసుకోవాల్సింది. చిన్న కర్మశేషం మిగిలి ఇలా పుట్టారు వాళ్ళు ఇక్కడ. ఏమి వేదాంతం అండి ఇక్కడ. కలుగులో దూరితే మళ్ళీ దూరం, ఆ కలుగుల్లోకి మళ్ళీ దూరము. ఎంత ఇందులో తెలుసుకోండి, ఇక్కడ ఉన్న రహస్యాలని మీకు అప్పుడే అందుంటాయి. మరి ఇలా దగ్ధమవుతాన్ని కాదు, ఆ ఎలకను డేగ తన్నుకుపోవడం నేను చూశానంది. నువ్వు చూసే కానీ మేము నమ్మం. ఒక ఎలకను తన్నుకుపోవడం చూసా, ఇంకెన్ని ఉన్నాయో. ఏవి తెలివితేటలే చూడండి ఇక్కడ. మొత్తానికి వీళ్ళందరూ నువ్వు ఎగిరిపో అంటే ఎగిరిపోయిందామే. అప్పుడు అగ్ని వస్తూ ఉంటే ఈ 4 కలిసి అగ్ని స్తోత్రం చేస్తారు, మరొక అగ్ని సూక్తం మొదలవుతుంది. ఇది భారతాన్ని చదివేటప్పుడు ఉట్టి కథ కాదు, మనకి పిల్లలకు అందించేటప్పుడు ఏం చేస్తారంటే అగ్ని సూక్తాలు వదిలేస్తారు, పిల్లలకు అర్థం కాదని. కానీ అగ్ని సూక్తములు వేదయ్య ఉంది చెప్పబడ్డ అగ్ని సూక్తములు మొత్తం కూడా. ఈ 4 పక్షులు అగ్ని సూక్తం చదివే. పక్షులు చదువుతాయా? అగ్ని సూక్తాలు చదవగానే అగ్నిభట్టారకుడు వాళ్ళని అనుగ్రహించాడు, వాళ్ళు ధన్యులయ్యారు, వీళ్ళని కన్నందుకు ఆ మందపారుడు ఉత్తమ లోకాలకు పొందాడు, వీళ్ళు కూడా సద్గతులు పొందారు అని ఈ కథ పూర్తయిందండి. ఇంత తగలబడ్డా వాళ్ళు కాపాడబడ్డారట, చూసారా? మొత్తం తగలబడ్డా ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు కాపాడబడుతూనే ఉంటారు. లంక దగ్ధమైనప్పుడు విభీషణుడు కాపాడబడినట్టు ఆలోచించుకుంటూ ఒకదానికోవడానికి పొందాలి. ఇక్కడున్న ఒక రహస్యం చెప్తున్నాడు. అగ్నిదేవుడు ఏమన్నాడు? ఈ నేతులు తాగి అజిత్ వచ్చిందన్నాడు. అంటే అర్థం, నేతులు తాగడం అంటే కర్మలంపటత్వం. ఇది తెలుసుకుని ఎన్నో యజ్ఞాలు చేయడం ఇవివా తరింపజేస్తాయి. చిత్తశుద్ధికి ఎంత అవసరమో అంతవరకు కర్మలంపటుడు అయ్యేవా నువ్వు జ్ఞానానికి దూరం అయిపోతావు. కానీ కర్మలకు ఎప్పుడో ఒకప్పుడు కామా పెట్టుకోవాలి. అలా కాకుండా నిరంతరం కర్మలంపటం అయితే ఏమవుతుంది? అందుకే అగ్ని 2 రకాలు, యజ్ఞాగ్ని, జ్ఞానాగ్ని. ఈ కర్మల వల్ల యజ్ఞాల వల్ల అజీర్తి అయిపోయింది అంటే ఇంకా తరింపజేసే శక్తి లేదు. అప్పుడు రగలాల్సింది జ్ఞానాగ్ని. అది రగలాలి అంటే అటు నరనారాయణుల అనుగ్రహం ఉండాలి. అందుకే వాళ్ళని ఆశ్రయించి సంసారం అనే కాండవ వనాన్ని జ్ఞానాగ్ని దగ్ధం చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది దీనిలో దాగిన సంకేతం. ఈ ఒక్క కోణంలో పరిశీలిస్తే భారతంలో ఒక్కొక్క ఇతివృత్తాన్ని తీసుకొని కొన్ని రోజులు ప్రవచనం చేసుకోవచ్చు. అప్పుడు అర్థమవుతుంది భారతం కొన్ని రోజుల కథ కాదు, జీవితం ఉన్నంతకాలం అధ్యయనం చేయవలసిన కథ అని. ఇంత అద్భుతమైన సంకేతాలతో అందించిన వ్యాసదేవుడికి మరొక్క నమస్కారం చేసుకుందాం. పైగా అందులో రక్షింపబడ్డ వాళ్ళల్లో మనం అశ్వసేనుడు, ఇంకా ఈ 4 పక్షులు, మయుడు అని చెప్పుకున్నాం. ఈ మయుడు కాపాడబడి వెళ్ళిపోతూ ఉండగా వెంటనే అగ్నిదేవుడు పారిపోతున్నవరా దగ్ధం చేస్తాను వెళ్ళేట. ఎందుకంటే ఈ రాక్షసులందరికీ షెల్టర్స్ కట్టేవాడు ఆయన. అందుకు వాడిని దగ్ధం చేయాలని అగ్నిదేవుడు వెళ్ళబోతుంటే కృష్ణ పరమాత్మ సుదర్శనం తీసేటండి, ఎలాగైనా సరే దగ్ధం చేస్తాను అని. ఎప్పుడైతే ఆ పనికి ప్రారంభించాడో వెంటనే మయాసురుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి శరణు నన్ను కాపాడు అన్నట్ట. శరణాగత ధర్మాన్ని అనుసరించి నేను రక్షిస్తానని అర్జునుడు మాట ఇచ్చాడు. ఎప్పుడైతే అర్జునుడు శరణు వేడిన వాడిని రక్షిస్తానని మయుణ్ణి దగ్గరికి తీసుకున్నాడో వెంటనే కృష్ణుడు, అగ్నిదేవుడు తమ యొక్క ప్రతాపాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే అర్జునుడు శరణిచ్చాడంటే మేము శరణిచ్చినట్లే, అందుకు నువ్వు బ్రతికిపోయిపో అన్నట్ట. ఆ మయుడు ఎంత వాడంటే బ్రతుకు జీవుడు అని వెళ్ళిపోలేదు, వెంటనే వచ్చి కృష్ణార్జునులకు నమస్కారం చేసుకుని నేను ధన్యుణ్ణి అయ్యాను మీ వల్ల, కాబట్టి మీకేదైనా ఉపకారం చేసి పెడతాను, మీరు కోరుకోండి అని అడిగాడు. అడిగితే
గొప్ప మాట అంటున్నాడు అర్జునుడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలి, కానీ ఎవ్వరు ఏది ఇస్తారని ఇవ్వండి అని అడగడండి మహానుభావుడి దగ్గర తెలుసుకోవాల్సింది. గొప్ప మాట అన్నాడు, కృతమేవ త్వయా సర్వం స్వస్తి గచ్చ మహాసుర. నువ్వు చేయాల్సినంతా చేసినట్లే వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే ఒకరు మనకు మేలు చేస్తే తిరిగి ప్రత్యుపకారం చేయాలి. నువ్వు కృతజ్ఞత ప్రకటించి నాకు చెప్పేవి కదా, అది చాలు. నువ్వు అన్నీ చేసినట్లే. కృతమేవ త్వయా సర్వం ప్రీతిమాన్ భవ మే నిత్యం ప్రీతిమంతో వయంచతే. నువ్వు మా పట్ల ఇదే ప్రేమను కలిగి ఉండు, మేము నీ పట్ల అదే ప్రేమతో ఉంటాం, ఇంకా వెళ్ళన్నట్టు. వెంటనే ఓ నరోత్తమ, నీకు తగినట్లు నువ్వు మాట్లాడావు. నిజంగా భారతంలో మాట తీరుడు చూడాలండి, ఎంత సంస్కారం, ఎంత అద్భుతమైన జ్ఞానం కనబడుతుంది ఇక్కడ. యుక్తమేత త్వయి విభో, ఆ మాటలు త్వయి, నీకు తగిన విధంగా నువ్వు మాట్లాడావు. అంటే మర్యాదా పురుషోత్తముడైన వాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడావు. నువ్వు మహాపురుషుడికి తగిన విధంగా మాట్లాడావు. కానీ నీపై నాకు ప్రీతి ఉంది అంటే ఉందని తెలిసే పని నేను ఒకటి చెయ్యాలన్నాడు. చూడండి, అదే మీ మీద చాలా ప్రేమ ఉందంటే ఎందుకుట? కాళ్ళ మీద పడిపోయి దండాలు పెట్టేవాళ్ళు చాలామంది కనబడతారు, కానీ ప్రీతి కలిగి వారికి ఎప్పుడు ఏది అవసరమో చూసేవాడు ఉంటాడే వాడు నిజమైన ఆశ్రితుడు, వాడు నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదండి ఇక్కడ, అది ప్రధానం. అందుకు నీకు ప్రీతికరమైంది మేమేం చేయాలి అంటే, ఈ మహానుభావుడిని తక్కువ తిన్నాడా, మాకు ఏది ప్రీతి అనేది, మాకేది శ్రేయస్సు అనేది మాకు తెలియదయ్యా, ఈయనకే తెలుసు అన్నట్టు గొప్ప మాట. అర్జునుడు ఆ మాట అనడంలో యథాయోగ్యం తథాకురు అనే మాట కనబడుతుంది. కృష్ణస్య క్రియతాంకించిత్ తథా ప్రీతికృతం మయి. నువ్వు ఏది చేసినా కృష్ణునికి ప్రీతికరమైన చెయ్యు, అది మాకు ప్రీతి అన్నాడు. ఈ మాటలో అర్థం ఏంటి? కృష్ణార్పణమని చేసేదే మనకు ప్రీతి, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎన్ని చెయ్యి అది, కానీ కృష్ణునికి ఏది ప్రీతో అది చెయ్యి అన్నట్ట. ఇవన్నీ రహస్యాలంటే పట్టుకోవలసిన వాక్యాలు. అందుకే భారతం చదివినప్పుడు ముత్యాల్లా జలజల రాలుతున్న వాక్యాన్ని వదలలేక ఇక్కడ మాలగుచ్చి అందించడం జరుగుతుంది. ఇక్కడ ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ, కృష్ణస్య క్రియతాంకించిత్ తథా ప్రీతికృతం మయి. అతనికి ఏం చేస్తే అదే మాకు ప్రీతి అనగానే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, నీకున్న విద్య నీకు గొప్పది, అది నాకు తెలుసు. దేవతలకు విశ్వకర్మ అయితే దానవులకు నువ్వు విశ్వకర్మవి, నువ్వేం తక్కువ వాడికో మహానుభావుడు, మాకు బాగా తెలుసు. నీ శిల్ప విద్యా ప్రావీణ్యమంతా చూపించి ధర్మరాజు కోసం గొప్ప సభాభవనం ఏర్పాటు చేయి. ఎందుకంటే ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క సభ ఉంటుంది. ఇంద్రుడికి సుధర్మ అనే పేరుతో పెద్ద సభ ఉన్నది, ఇతర లోకాల్లో ఉంది. నాకు కూడా విశ్వకర్మ ద్వారకలో అద్భుతమైన సభ చేసి దాని సుధర్మ అని పేరు పెట్టాడు ఆయన. ఆ సుధర్మకి ఏమాత్రం తీసిపోకుండా మా యుధిష్ఠిరుడికి కూడా ఏర్పాటు చేయన్నాడు. అర్జునుడికి కాదు, యుధిష్ఠిరుడికి ఏర్పాటు చేయి. పైగా మానవులందరూ చూసి ఆశ్చర్యపోవాలి సుమా, ఆ మాట నొక్కి చెప్పాడు. ఆశ్చర్యం కలగాలి, ఆశ్చర్యం కలగాలి, అలాంటి సభ ఏర్పాటు చేయి. మరొక కండిషన్, అలాంటి సభ మరొకటి ఉండకూడదు మొత్తం ఏ లోకంలోనైనా, ఇది తెలుసుకో. పైగా దేవతల వృత్తులు, రాక్షసుల వృత్తులు అన్నీ అందులో ప్రకటింపబడాలి. అంటే మొత్తం విశ్వరహస్యాలన్నీ అక్కడ శిల్పరూపంలో నువ్వు చూపించాలి, అదొక విశ్వసభగా భాషించాలి అని చెప్తే వెంటనే దానికి తగ్గట్టుగా సమ్మతించాడు మహానుభావుడు. ఆడ తర్వాత తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చి కొన్ని రోజులు ఆతిథ్యం తీసుకుని కృష్ణ పరమాత్మ బయలుదేరేట ద్వారక వెళుతున్న సన్నివేశాలు చూడండి. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. కృష్ణ పరమాత్మ రథం ఎక్కుతూ వెళుతున్నట్ట. ఆ రథం ఎలా ఉందో వర్ణిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ రథం ధ్యానం చేస్తే చాలా మంచిదండి. శైబ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహ కానబడే 4 గుర్రములు. ఇది సాక్షాత్ వైకుంఠం నుంచి సూర్యమండలం ద్వారా వచ్చింది కృష్ణ పరమాత్మ కోసం. ఎప్పుడో జరాసంధ వధకి పూర్వం, జరాసంధుడితో యుద్ధానికి పూర్వం, ఇంకా వధ జరగలేదండి, యుద్ధానికి పూర్వం వచ్చింది. ఆ దివ్యరథం ఇక్కడుంది. కాంచనం రథమాస్థాయ తార్క్షకేతనమాశుగం. అది బంగారు రథం. జెండా మీద ఎవరున్నాడు? తార్క్ష, గరుత్మంతుడున్నట్ట. గరుడధ్వజం. అది గరుడధ్వజం ఎవరికి ఉంటుంది? ఇంక చెప్పడానికి ఏమున్నది? పైగా రథంలో ఆయుధాలన్నీ ఉంటాయి, అంతేగాని ఆయుధాలు పట్టుకు అలా తిరుగుతూ ఉండరండి. మనం పోల్చుకోవడం కోసం రాముడంటే ఎప్పుడు ధనుస్సు పట్టుకుంటాడు ఇలా చెప్తూ ఉంటాం మనం. ఆయుధాలు రథంలో ఉన్నాయట. ఏమిటో తెలిసి ఆయుధాలు చూడండి. గదా చక్ర అశిశాంగా జై ఆయుధైరావృతం శుభం. శంఖచక్ర గదాదులన్నీ అందులో ఉన్నాయట రథంలో. ఆ తర్వాత అలాంటి దివ్యమైన రథాన్ని శుభనక్షత్రంలో, శుభతిథిలో, శుభముహూర్తంలో ప్రయాణం ప్రారంభం చేస్తూ కృష్ణుడు ఎక్కితే ధర్మరాజు వెళ్ళి సారథి అయిన దారుకుని, నువ్వు కాస్త దిగి వెనకాల వస్తావా, ఎందుకంటే పగ్గాలు నేను పట్టుకు నడుపుతాను కొంతసేపు అన్నట్టండి. ఇక్కడ కృష్ణుని రథాన్ని తాను సారథిగా నడుపుతాట కొంత దూరం, మొత్తం కాదు. ఎందుకంటే ఎవరు మళ్ళీ రావాలనుకుంటారో వాళ్ళని ఎక్కువ దూరం సాగనంపకూడదుటండి. కొందరు పాపం ట్రైన్ దాకా వెళ్ళి ట్రైన్ కదిలిందని గ్యారంటీ తీసుకుని అప్పుడు ఇంటికి వస్తారు. ఎందుకంటే మళ్ళీ వాడు వెనక్కి వచ్చకూడదు.
అలాగని సాగనంపడం మానేయకండి, అది వేరే విషయం. కానీ ఎవడు తిరిగి రావాలనుకుంటారో వాడిని ఎక్కువ సాగనంపకూడదు అని అంటారు పెద్దలు. సరే, మొత్తానికి దారుకుని స్థానంలో ధర్మరాజు కూర్చుని అభీషుం సంప్రజగ్రాహ స్వయం కులపతిస్తదా, తాను స్వయంగా ఆ కురుపతి తాను పగ్గాలు పట్టుకుని నడుపుతూ ఉంటే ప్రక్కన నిలబడి పిసనగారు పట్టుకుని విసురుతున్నట్టు మహానుభావుడు అర్జునుడు. ఆ వెనకాల వస్తున్నటువంటి వారు నకుల, సహదేవ, భీముడు, ఋత్విక్కులు, పురజనులు ఆ రథం వెనకాల వస్తూ ఉన్నారు. ఇక్కడ అలా కొంత దూరం వెళ్ళి యుధిష్ఠిరుడు మరలి వస్తా అని ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో యుధిష్ఠిరుడికి నమస్కారం చేశాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ వస్తానని చెప్పేట మొత్తం పురజనులందరూ రథం వెళుతున్నా అలాగే చూస్తూ ఉన్నట్టు రథం కదిలిపోయిందండి. ఇలా దాటేసేవచ్చుగా వ్యాసుడు ఊరుకోలేదు. ఇక్కడ కొన్ని వర్ణనలు చేస్తున్నాడు. మనోభిరను జగ్ముస్తే కృష్ణం ప్రీతి సమన్వయాత్ అతృప్త మనసామేవ తేషాం కేశవదర్శని. ఆ రథం వెళ్ళిపోతుంటే ఏడుపు వచ్చింది రండి. వదిలిపెట్టలేక కృష్ణుని పంపించారు. ఆ రథం వెళ్ళిపోతుంటే రథంతో పాటు వీళ్ళ మనస్సు కూడా కృష్ణుడితోనే వెళ్ళిపోయిందిట. అంటే అర్థం కృష్ణుడు వీళ్ళ మనస్సులో ఉన్నాడని అర్థం. ఎంత గొప్పగా చెప్పారో చూడండి ఇక్కడ. పైగా కృష్ణుడి గురించి చెప్తూ చక్షుషా ప్రియదర్శన, చూసే వాళ్ళ కళ్ళకి ప్రీతి కలిగించే కృష్ణ పరమాత్మని ఎంత చూసినా అతృప్త మనసా, ఎంత చూసినా వాళ్ళకి తనివి తీరడం లేదు. అది కృష్ణుడు వెళ్ళినా అలాగే ఉంటూ అకామాయేవ పార్థాస్తే గోవిందగత మానసా. గొప్ప మాట చెప్పానండి. వాళ్ళ అకామ స్థితిలో ఉండిపోయేట కృష్ణుడు వెళ్ళిపోయాక. అంటే అర్థం ఏంటి? కృష్ణుడి మీదకి మనస్సు వెళ్ళాక ఇంకా లౌకిక విషయాల మీదకి మనస్సు వెళ్ళలేదు అన్నారు. ఈ మొత్తం ఘట్టంలో ఏంటంటే కృష్ణుడిని చూశారు, కృష్ణుడు వెళుతూ ఉండగా మనస్సు ఆయనతోనే వెళ్ళిపోయింది. చిట్ట చివరికి ఏ కోరిక లేదు. 3 స్థితులు చూపించారు. కృష్ణుడిని చూడడం ధ్యానము, తర్వాత కృష్ణుని యందు మనస్సు నిలపడం అనేటువంటి స్థితి ఎప్పుడైతే లభించిందో దాని ద్వారా ఇంకోరికే లేదు అంటే సమాధి స్థితి. ఇది తెలుసుకోవాల్సింది. భగవద్ధ్యానం, భగవంతుని యందు తీవ్రమైనటువంటి నిలుకడ, తద్వారా లభించిన సమాధి స్థితి, 3ంటిని వర్ణించాడు ఇక్కడ అని పెద్దలు భాష్యాలు మనకు అందించారు. ఇది గమనించవలసిన అంశం. ఈ విధంగా ఎప్పుడైతే జరిగిందో ఇంకా మయుడు పనుంది, సభా నిర్మాణం చేయాలి. సభా నిర్మాణం చేసే ముందు ఒక మాట అన్నట్ట, నాకు కొంచెం మీరు అనుమతిస్తే నేను వెళ్ళి కొన్ని వస్తువులు ఉన్నాయి సభ నిర్మాణం కొంచెం తెచ్చుకొస్తానన్నట్టండి. ఎక్కడున్నాయేమిటి? కైలాస పర్వతానికి ఉత్తర దిశలో మైనాకం అనే ఒక పర్వతం ఉంది. దీన్ని బట్టి వెతకగలిగితే ఎన్ని తెలుసుకోవచ్చు. ఆ రోజులు వాళ్ళు ఎలా వెళ్ళగలిగారు. మనం ఇప్పుడు కైలాసానికి వెళ్ళాలంటే ఎన్ని, పైగా అక్కడ కూడా పాడు చేసి వాతావరణాన్ని పాడు చేసేటట్టు చేసి వెళ్తాం మనం. కానీ అప్పుడు యోగశక్తితో ఎలా వెళ్ళేవారో మనకు తెలియాలి. కైలాస పర్వతానికి ఉత్తర దిశలో మైనాక పర్వతం ఉంది. అక్కడ ఒకప్పుడు అసురులు యజ్ఞం చేస్తే దానికి శాలలన్నీ నిర్మాణం చేశాను నేను. పైగా వృషపర్వుడు అనే మహారాజు ఆయన, అంటే అసురుల్లో కూడా మంచివాళ్ళు చాలామంది ఉన్నారు. అతడు యజ్ఞం చేశాడు. దానికి నేను అక్కడ బిందు సరోవరం అనే ప్రాంతంలో యజ్ఞమండపాలని చేసి అనేక రకాల అరుదైన వస్తువులు దాచిపెట్టి ఉంచాను అక్కడ. ఇప్పుడు ఆ యజ్ఞం జరిగి చాలా కాలం అయింది. ఆ అరుదైన వస్తువులతో తెచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తాను. అందులో ఉన్న అద్భుతమైన విషయములు ఏమిటి అంటే రకరకాల రత్నాలు, స్ఫటికాలు ఉన్నాయి. అవన్నీ నేను ఈ సభలో వాడతాను. వాటి వల్ల వీటికి దివ్యత్వం వస్తుంది. అది బిందు సరస్సు దాని పేరు. ఆ బిందు సరస్సులో నేను ప్రత్యేకమైన శక్తితో తయారు చేసిన ఒక శంఖం ఉందయ్యా, ఒక గద ఉంది. ఆ రెండూ నేను తీసుకువస్తాను, మీరు అనుమతించండి. అదేవిధంగా సభా నిర్మాణానికి కావలసిన మణిద్రవ్యాలు, స్ఫటికాలు ఇవి తీసుకువస్తాను అని చెప్పగానే సరే అని చెప్పగానే బయలుదేరి వెళ్ళాడు. అవన్నీ తెచ్చాడండి. మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఈ గద భీమునికి ఇస్తున్నానని ఇచ్చాడు. ఈ గద సామాన్యం కాదు, దివ్యమైనది. దీంతో శత్రువుని జయించగలం. ఈ శంఖం నీకు ఇస్తున్నాను అర్జున అన్నాడు. దీని పేరు దేవదత్తము. ఈ శంఖం ఇది కానీ నువ్వు ఊదితే మొత్తం ఈ శంఖనాది వినగానే ప్రాణికోటే ప్రకంపిస్తుంది. అలాంటిది. అంతేగాదు నీ కపిధ్వజం గనక ఒక ధ్వజం, కపిధ్వజం కూడా తెచ్చాటంటే ఏ ధ్వజం పెట్టినా దాని మీద కపిచిహ్నం ఉంటుంది.